పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు. నంబర్ 1, విజయసాయిరెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు, ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు, అసలు సిఐడి ఎంక్వైరీలో మాట్లాడిన మాటలు. ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన క్వార్టరీ అని చెప్పాడు, కానీ లోపల చాలా ఇంకా భయంకరమైన రహస్యాలు. మద్యం స్కామ్, కసిరెడ్డి రాజ్, మా ప్రమేయం ఏమీ లేదు, అతనే చేశాడు మొత్తం. కాకినాడ సీపోర్ట్ వ్యవహారం, విక్రాంత్ రెడ్డి అతనే చేశాడు, నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి బాంబుల్ లాంటి అంశాలను బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఎవరికి చుట్టుకోబోతోంది, ఏ రకంగా మొత్తాన్ని ఇరికించాడు అనేది ఒకసారి మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 24 గంటలు గడవక ముందే ట్వీట్ వేసి, కాశీనాయన ఆశ్రమంలో నేను పడగొట్టిన నిర్మాణాలు మళ్ళీ పునర్నిర్మిస్తాను నా సొంత నిధులతో అని చెప్పిన దాన్ని ఆల్రెడీ ప్రారంభించేశారు కూడా. ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనకి ఫోటోలు వీడియోలు కూడా వచ్చేసాయి బయటికి. సో లోకేష్ కొంత రాజకీయాల్లో ఒక ప్రత్యేక శైలి కనబరుస్తున్నాడు అని చెప్పేసి అయితే, అంటే విమర్శకులు కూడా ప్రశంసించేలాగా తన పనితీరు ఉందని చెప్పేసి అయితే కొన్ని అంశాలు అయితే మనకి కామెంట్ల రూపంలో వస్తున్నాయి. సో దాని గురించి కూడా మనం బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే. కోర్టుల్లో పోసాని కృష్ణమురళి వ్యవహార శైలి, నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతా, ఆత్మహత్య శరణం అని చెప్పేసి కోర్టుల్లో కూడా బ్లాక్మెయిల్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ ఇదే పంథా కొనసాగినట్టయితే రేపు ప్రతి ఒక్కడు మర్డర్ చేస్తాడు, వెళ్తాడు, నాకు బెయిల్ ఇవ్వకపోతే చస్తా అంటాడు. ఇచ్చేస్తారా? కోర్టులు లాంటి వాటిని ఎంటైన్ చేయాలా అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం. సో దాని మీద కూడా మనం మాట్లాడే వ్యవహారం చేద్దాం. సో ఫస్ట్గా సాయిరెడ్డి నిన్న పేల్చిన బాంబుల గురించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనండి విజయసాయిరెడ్డి గారు. ఎప్పటికప్పుడు ఇది బయటకు వచ్చి చెప్తాడని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు ఎలా ఏం చేశారో తెలియదు, కానీ అది తొందరగా అవుద్దని నేను అయితే అనుకోలేదు. తొందరగానే వచ్చినట్లు లెక్క. కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? ఇటీవల కాలంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఘోర పరాజయం అయిన తర్వాత కూడా 1-2 ట్వీట్లు వేసాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. ఈ బుద్ధిరాల తిట్టరా అనుకున్నాం. తర్వాత రాజ్యసభ రాజీనామా చేసాడు. సర్లే, అది ఖాళీ చేసి బీజేపీలోకి పోయి మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం, లేకపోతే ఇంకా మీకు రాజ్యసభ ఇచ్చేస్తున్నాను కదా, నాకు కొంచెం కాపాడండి, ఆ టైపు అప్రూవర్గా మారిపోతాను, నన్ను కొంచెం కనికరించండి, కరుణించండి అనేటువంటిది ఏదైనా డీల్ మాట్లాడుకున్నాడా? ఏదైనా ఉండొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డితో ఇతను సహచరుడు, సహనిందితుడు. జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలకి, ఆర్థికంగా ఎదుగుదలకి ఇతను పూర్తి సహాయ సహకారాలు అందించాడు. ఎక్కడెక్కడ ఎలా లాగొచ్చు, ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో అసలు చాలా పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ చేశాడు. వాళ్ళు కూడా కొంచెం తెగువ వ్యవస్థలను జాతక అధీనంలో పెట్టుకున్న వాళ్ళు చేసే వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే 13 ఏళ్ళ నుంచి ఆ కేసు అలాగే గాల్లో అటు ఇటు ఊగుతుందంటే లోలకంలాగా. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి పెద్ద లాస్ ఇతను ఆయన నుంచి బయట రావడం. విజయసాయి రెడ్డి చెప్పడం ఏంటంటే, 4 ఏళ్ళ నుంచే నాకు కొంచెం అగౌరవం ఉంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఒక క్వార్టరీ తయారైంది, నేను ఇలా దిగుతూ ఉంటే ఆ క్వార్టరీలో ఒక ముఖ్య వ్యక్తి అలా దిగుతూ వచ్చాడు, అదే నేను తగ్గాను, అతను పెరిగాడు, నన్ను తొక్కుకుంటా పైకి ఎక్కాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుడు మాటలు అలవాటు పడ్డాడు, నన్ను దూరంగా పెడుతున్నాడు అని వాపోయాడు. నేను వ్యక్తి ఎలా వచ్చాడు అంటారు, ఎలా రాగలిగాడు అంటారు? అధికారంలోకి వచ్చింది అప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అధికారంలో తీసుకురావడానికి 2019లో మాత్రం జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యంలో సర్వ సైన్యాధ్యక్షుడు విజయసాయి రెడ్డి. అన్ని రకాలుగా చూసాడు. వాస్తవం. ఆర్థికంగా కానీ, స్కెచ్లు కానీ, అబద్ధాలు కానీ, అతను కూడా రకరకాల కాళ్ళు పిసికి, బూట్లు నాకి, ఎన్ని రకాలుగా దెబ్బతీయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరిగా వచ్చానని చెప్తాడు. నేను సింహం సింగిల్గా వచ్చింది, మీరు ముఠా కట్టి కూటమి కట్టి వచ్చారు, ఇవన్నీ మాట్లాడతారు. అతను సింగిల్గా ఎక్కడ వచ్చాడండి? 2019 అతనికి ఎంతమంది సహకారం చేశారో తెలుసా? ప్రత్యక్షంగా పక్కన పెడతాం, పరోక్షంగా కేసీఆర్ గారు, ఒక రకంగా ప్రత్యక్షం కూడానే. ఎందుకంటే ఇక్కడి నుంచి మంత్రులు కూడా పంపించి వాళ్ళ మీద గమేళాల కొద్దీ మట్టి జల్లిచ్చాడు, బురద జల్లిచ్చాడు, ఆర్థిక సహకారం అందించాడు.
అది అంబులెన్స్లో డబ్బులు పంపించారంటారు. అక్కడ నాయకులకు రూపాయి పుట్టకుండా హైదరాబాద్లో అష్టదిగ్బంధనం చేసాడు. ఎవడన్నా ప్రాపర్టీ అమ్ముకుందామంటే అమ్ముకోనే ఇవ్వలేదు. ఈ సంగతి చూస్తామని బెదిరించి ఎవరికాడ దూరంగా ఉండిపోయారు. ఇక పైన కేంద్రం నుంచి కూడా సహకారం మోడీ గారు వాళ్ళు కూడా చూసి చూడండి మీకు ఏం కావాలంటే మేము చేసుకుంటాం అన్నారు. అప్పటికి వాళ్ళు టీడీపీతో వాళ్ళకి ఉన్న విభేదాల వల్ల సరే వీళ్ళ సంగతి చూద్దాం అన్నట్టుగా కొంత చూసి చూడనట్టు ఉన్నారు. కొంత జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. బీజేపీ ఓటు మనకు పడకపోతే జగన్కి వేసాడని కూడా కొంతమంది డైరెక్ట్గా చెప్పారు. వాళ్ళే వాడే డిబేట్లో చెప్పారు వాస్తవం నాయకులు. అసలు ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది 2019 ఎన్నికల సందర్భంలో సాయిరెడ్డి ఎన్నికల కమిషన్కి ఏ లెటర్ రాసినా ఏ కోరినా అప్రూవ్ అయిపోయింది. అదే సహకారం, కేంద్ర సహకారం అంటే. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని వారం రోజుల ముందేసి మళ్ళీ టక్మని మార్చేశారు. ఇక వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేస్తే వాళ్ళు కోర్టుకి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే గ్యాగ్ ఆర్డర్ వచ్చేసింది. దీని గురించి ఏం మాట్లాడు, పెద్ద ఇష్యూ అయితే దాని గురించి ఏం మాట్లాడద్దు అన్నారో వాళ్ళు మాత్రం నారాసుర రక్త చరిత్రని వేస్తారు. దాని మీద చర్యలు ఉండవు. సుమోటోగా తీసుకోవాలి. మేము మాట్లాడొద్దు అన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడారు అని చెప్పి చర్యలు తీసుకోవాలి కదా. పైగా గుండుపోటు, గొడ్డలపోటుని గుండుపోటు అని చెప్పాడు. ఇవన్నీ పైకి రాకుండా పింక్ డైమండ్ అని అదే కులాల వారిగా ఒక్కొక్కడిని ఒక్కొక్క కులానికి వాడేశారు, మతాన్ని వాడేశారు. పైనుంచి సహకారం ఉంది, పక్క నుంచి సహకారం ఉంది, అధికారులు సహకారం తీసుకున్నారు, భయపెట్టి బెదిరించి రకరకాలుగా ఇంతమంది సాయం చేసి కూర్చోబెట్టారు అతను. సరే ఇంత చేశాడు కదా ఇతను విజయసాయిరెడ్డి. ఇంత చేసిన తర్వాత మరి రాజ్యాధికారం చేజిక్కింది. అప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఇంకో సెట్ వచ్చారు. వాళ్ళే చెప్తున్నారు 4-5 దగ్గర చేరారని. అది మరీ అంతర్గతం ముఠా కూటమి వాళ్ళది. అందులో సజ్జలు ఉన్నాడా? అందులో సజ్జలో డెఫినెట్గా ఉంటాడు. అప్పుడు విజయసాయిరెడ్డి ప్రాముఖ్యత కొద్దిగా తగ్గింది. సరే నువ్వు ఉత్తరాంధ్ర వరకు పరిమితము, ఉత్తరాంధ్రలో నువ్వు అక్కడ దోపిడీ కార్యక్రమం అక్కడ కొనసాగించమన్నారు. అతను తన పని తను చేసుకుంటూ వచ్చాడు. అక్కడ అతను కూడా అప్పుడు సపోజు ఒక గంపడ పళ్ళు పట్టుకొచ్చాడు, ఇంకొని ఏరుకుని మామిడి పళ్ళు ఒక 4-5 పక్కనెట్టుకుంటాడు కదా ఎవడన్నా. అలాగే అతను ఆ గంప జగన్కి పంపేసి ఒక 4-5 పక్కనెట్టుకునేవాడు. ఇక వాళ్ళకి కుదరలేదు అసలు. 4 కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్. అసలు ₹10 కూడా పక్కనెట్టుకుంటానికి వీలేదు, మొత్తం పంపేయాలి. ఆడు ముట్టోళ్ళగా ఉండాలి అవతలడు. ఇది వాళ్ళ విధానం. అలాగే మొత్తం మీద అక్కడ కూడా కట్ చేశారు. సుబ్బారెడ్డిని వేసి అది చేసి ఇచ్చేసి ఒక రకంగా అవమానించాడు. అతను తట్టుకోలేకపోయాడు. సరే అప్పుడు అతను అధికారంలో ఉండగా తోక జాడితే తోక కత్తిరిస్తాడో పైకి పంపిస్తాడు. ఇవన్నీ కుదరలేదు. అలాగా కొంచెం రగులుతూ వచ్చింది. ఈ మధ్యలో అతను కూడా వికృత చేష్టలు చాలా చేసిండు. సరే కొంచెం సైలెంట్గా ఉండటం కుదరదు జగన్మోహన్ రెడ్డితోటి. వాళ్ళు చెప్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, లేదా ఇతను కొంత అతను మెప్పించడానికి మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి రకరకాల విన్యాసాలు చేశాడు. అశోక్ గజపతిరాజు గారి విషయంలో కానీ చూడండి, ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఇప్పుడు ఆనంద గజపతిరాజు గారు మాజీ భార్య విడాకులు అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంది. ఆ ఇంకో పెళ్లి తర్వాత పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ వారసురాల కింద ఎంత అన్యాయం అండి. వాళ్ళకి ఎంత మచ్చ, రాజుల పాపం వాళ్ళు పరువు పోద్దని నోరు మూసుకూరుకున్నారు. గజపతిరాజు గారు లాంటి వాళ్ళు అలా 1000 ఎకరాల దేవస్థానాలకి, ధార్మిక కార్యక్రమాలకి, అనేక వందల గుళ్ళు, గోపురాలు, దాన ధర్మాలు, 1000 ఎకరాలు అక్కడ ట్రస్ట్కి ఇచ్చేసి అసలు వాళ్ళని పాపం వీధిలోకి ఇచ్చారు. ఆ రకంగా చెప్పాలంటే ఆయన మీద కేసు కూడా పెట్టారు. కోర్టు స్క్వాష్ చేసి పడేసింది. వాడు వీడు అసలు మీకు వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే అశోక్ గజపతిరాజు గారిని కనీసం ఒక 50 సీట్లు 20 సీట్లు పోయి ఉంటాయి ఆ ఒక్క మాటకి. ఎందుకంటే వచ్చి ఉక్కుమంటది ఎవరికన్నా. రాజుగారితో సంబంధం ఉండక్కలేదు, రాజుగారితో అసలు చుట్టరికం ఉండక్కలేదు, స్నేహం ఉండక్కలేదు. ఆయన పార్టీ వాళ్ళు కాకపోయినా సరే అలాగా ఆ మాట అంటే పెద్ద మనిషి చివుకుమందా ఎవరికన్నా. ఇలాగా తలో చేయి వేశారు. విజయసాయిరెడ్డికి చుట్టుకుంది అదంతా. రామతీర్థం గొడవ కానీ, వైజాగ్లో భూ ఆక్రమణలు కానీ, వాళ్ళ అమ్మాయికి కట్టబెట్టడం కానీ, ఇలాగ ఒక రకం కాదు. ఇతను సడన్గానే ఆట మానేసినండి. అలాగా నువ్వు ఆ గుంపులో ఉండి ఫౌల్ గేమ్ ఆడావు, వాళ్ళతో పాటు ఫౌల్ గేమ్ ఆడిన బృందంలో నువ్వు ఒక సభ్యుడు. నేను ఒకనే మానేసానంటే ఎలా కుదురుతుంది? నేను మానేసానంటే కుదరదు. ఒకవేళ
ఇప్పుడు నువ్వు రెండింటికి చెడ్డ రేపడవుతావు. సరే బయటకు వచ్చావు. ఇప్పుడు నిన్న కూడా అతను ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఏమంటలేదు, ఆ క్వార్టరీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అతను ఏం చెప్పాలి, ఈ రాష్ట్రం ఇప్పుడు అతను పశ్చాత్తాపం కలిగింది, నాకు పరివర్తన వచ్చింది, నాలో నేను తప్పు చేశాను, సహనిందితుడిగా ఉన్నాను, అది కోర్టు న్యాయస్థానం ఏదో తీరుస్తుంది, మిగతా విషయాలతో నా సంబంధం అనేది వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే దొబ్బేశారు, నా చేత కొంచెం చేయించారు, దానికి నేను కన్ఫెషన్ చేసుకుంటాను, నేను అప్రూవర్గా మారుతాను, ఇదిగో మద్యంలో ఎంత దొబ్బేశాడు, ఇసుకలో ఎంత దొబ్బేశాడు, భూమిని కొలగొట్టేశాడు, ఇంకా ఈ దర్యాప్తు సంస్థలకి తెలియనివి, వెలుగులోకి రానివి, మళ్ళాటి వాళ్ళు దృష్టి పెట్టనివి, మనకి దృష్టికి రానివి అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. కొన్ని అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పి నన్ను క్షమించండి బాబు ప్రజలు, మిమ్మల్ని నేను ఇతన్ని సహకరించి అతని గెలుపుకు తోడ్పడి ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కిపోయేలా చేసినందుకు నాకు క్షమాపేక్ష పెట్టలేరు, నన్ను ఎవరు క్షమించలేరు, నేను క్షమించమని అడగడం కూడా భావ్యం కాదు, కానీ అయినా సరే అడగంది అమ్మన్నా పెట్టదు కాబట్టి నేను క్షమించమని అడుగుతున్నానని చెప్పేసి ముందు చెప్పాలి. తర్వాత డెఫినెట్గా సిఐడికి చెప్పెడుతున్నాను, ఏంటి వీడు ఎలా దొబ్బేశారని వాళ్ళకి చెప్పాడు, అది ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే న్యాయస్థానాల కంటే ముందు ప్రజలు తీర్పిచ్చారు, మీరు దొంగోళ్ళరా బాబు, మీరు వద్దురా బాబు, మీరు అరాచకవాదులు పిశాచాలు అని చెప్పేసి. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాడు దూరంగా వెళ్ళిన దాని ఫలితం ఏంటంటే నిన్న పార్టీ ఆవిర్భావం, యువత పోరాటం అని పెట్టాడు. నాకు మళ్ళీ నా అంత వయసు ఉండి నేను ఇంకా సన్నంగా ఉన్నాను, ఇంకా ఎద్దులాంటి వాళ్ళు ఇంత పట్టతల్లో వేసుకుని పైన బట్ట కింద పొట్ట వేసుకుని వాళ్ళందరూ వాళ్ళ యూత్ ఏంటంటే సిగ్గు లేకపోతే జగన్మోహన్ రెడ్డి యూత్ అన్నట్టే వాళ్ళ కార్యక్రమాలు ఎవరున్నారు తెలుసా మీకు? ఇప్పుడు రాష్ట్రపక్షి అని ఉంటుంది, నెమలి లేకపోతే ఇలాగ పాలపిట్ట ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మన దేశానికి, నేషనల్ ఉన్నాయి కదా, ఒక పిట్ట పక్షి ఉంటుంది కదా, అలాగే రాష్ట్ర పిశాచి 2 రాష్ట్రాలకి కలిపి పిశాచి ఉంది, ఎవరు చెప్పండి? ఆవిడ పెట్టుకున్నాడు పక్కనే. ఓకే, ఇలాంటి వాళ్ళని దుష్ట శక్తులను పెట్టుకుని పక్కనే నీకు వాళ్ళు మిగిలేరు. పోయిన వాళ్ళు పోగా మేజువాణి బృందం మిగిలినట్టుగా కిళమెక్కిన తప్పేళాలు మూతలు లేని మరసెంబులతో నువ్వు ఏం ఓడబడుతావు? చాలామంది నాయకులందరూ నేను ఎలక్షన్ ముందు పారిపోయారు, ఎలక్షన్ అవుతుండగా పారిపోయారు, ఎలక్షన్ అయిన తర్వాత పారిపోయారు, ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా పారిపోతున్నాను ఇంటి నుంచి. వాళ్ళందరూ పారిపోవడం కారణం ఏంటి? విజయసాయిరెడ్డి అన్నా లేకపోతే వాళ్ళన్నా సరే అతని దర్శనం లభించట్లేదు, అతని దగ్గరికి వెళ్ళాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళందరికీ గానా బజానా వ్యవహారాల్లో అతని డబ్బు రూపంలో వాళ్ళకి ఏదైనా సమర్పించుకుని వాళ్ళ మెప్పు పొంది అప్పుడు దర్శనానికి వెళ్ళండి. ఏను పెద్ద కొత్త దేవుడా అతను ఏమన్నానే ఇవన్నీ చూశారు. అక్కరకు రాని చుట్టము, రణమున పారిన గుర్రము, మొక్కిన వరమియని వేలుపును, గొక్కున విడవంగ వలయు సుమతి అని సుమతి శతకంలో పద్యం ఉంటుంది. దాన్ని తలుచుకుని సార్ చదువుకుని టాటా అని వచ్చేస్తున్నారు బయటకు అందరూ. ఇతను అలాగ వచ్చాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఇతనితో ఖచ్చితంగా ప్రమాదం అని అంటారు. ఇప్పుడు కసిరెడ్డి రాజ్, విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు అంటున్నారు. ఇంకా ముందు ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి విషయం, పోర్ట్ విషయంలో విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళకి తగిలిచ్చాడు గ్యాలం గొళ్ళు. ఇక లెక్కర్ దాంట్లో కసిరెడ్డి రాజ్ తగిలించాడు. మిగతా విషయాల్లో కూడా డైరెక్ట్గా జగన్ కూడా అంతపూర్వం పాత్ర కూడా చెప్పేసి ఉంటాడు. ఇతనికి ఇంకా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మటర్ మా నాయకుడు అంటున్నాడు కదా. అదే ఇప్పుడు మా నాయకుడు అంట నా మీద లోపల ప్రేమ ఉన్నట్టుంది. ఇంకా ఆ మోజు తీరలేదు. రాజశేఖర నీపై మోజు తీరలేదురన్న పాట ఉంటుంది, అలాగా జగన్మోహన్ నీ మీద నా మోజు తీరలేదురా అని వీళ్ళ మోజు. ఇప్పుడు అలా మాట్లాడకపోతే వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక మోడస్ ఆపరాన్ని ఉంది. ఎవరికైనా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవాళ రేపు ఆ భయం కూడా వ్యక్తం చేసినట్టున్నాడు కదా. ఆన్లైన్లో నువ్వు రిజర్వేషన్ తీసుకోవాలా. సినిమాకి వెళ్ళాలన్నా ఆన్లైన్లో టికెట్ రిజర్వ్ చేసుకుని వెళ్తున్నావు, ట్రైన్కి వెళ్ళాలన్నా రిజర్వ్ చేసుకున్నావు, బస్సుకి వెళ్ళాలన్నా అకాలంలో రిజర్వ్ చేసుకుని వెళ్తున్నావు. వీళ్ళకున్న ఒక అలవాటైన విద్య ఏంటంటే ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా అలా పైకి అంతరిక్షంలో పంపిస్తారు. వాళ్ళ బాబాయ్ని అలాగే పంపారు. పంపేటప్పుడు బాగా కుమ్మేసి పంపారు. కొంతమందిని మామూలుగా సిటీలో పంపిస్తారు సునాయాసంగా. ఇలాంటిది దేని బారిన పడాల్సి వస్తుందో వాళ్ళకు భయం వేస్తూ ఉంటుంది లోపల గుబులు. ఇప్పుడు ఈ వ్యవస్థలు ఏమి కాపాడలేకపోతున్నాయి కదండి. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మటన్ ఆపగలిగారా? వేరే ప్రభుత్వం ఉందైనా సరే ఆపగలిగారా? లేకపోతే అది అయిందా? శిక్ష పడిందా? శిక్ష ఎంచగలిగారా? లేకపోతే 13 ఏళ్ళ నుంచి ఆ బెయిల్ మీద తిరుగుతున్నాడు. అంచేత వ్యవస్థలను నమ్ముకుని లేకపోతే పోలీసులు వీళ్ళందరూ కాపాడతారని నమ్ముకుంటే అది అవ్వదు. ఇది అంచేత లోపల గుబులు ఉంటుంది. అంచేత చెప్పి అంతవరకు చెప్పాడంటే ఏం గుండ్రా అనేది అని అనొచ్చు మనం. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తెలిసి
ఓకే. ఎవరు చంపారో, ఎందుకు చంపారో, ఎలా చంపారో కూడా తెలియకుండా కొన్నాళ్ళకి మర్చిపోతారు. ఇదిగో ఆడు చంపాడు ఇంకోటి చూపిస్తారు వాళ్ళే. అలాగే చేస్తున్నారు కదా. కాబట్టి కొంచెం ఆ భయం ఉంటుందైనా ధైర్యంగా వచ్చినట్టు లెక్క. ఇంకా అతను ప్రజలకి ఈ చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే ఇప్పుడు చేసిన తప్పుకి నేరానికి శిక్ష ఉండదు ఎప్పుడోకప్పుడు, ఏదో రోజు పడద్ది. కానీ ప్రకృతికి ఈ భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ప్రజల పట్ల నువ్వు బాధ్యత ఉన్నవాడు అయితే ఇంకా కొన్ని విషయాలు ప్రజలకు తెలియనివి, ఇతని దుర్మార్గాన్ని ఇతను ఎలాగైతే హైలైట్ చేశారో మీరు, ఏమీ లేని చోట ఇక్కడ ఈ ఆవంద మొక్కను మహావృక్షం కింద మీరు ఎలా చూపించారో అదే విధంగా ఇది మహావృక్షం కాదు, ఇది పిశాచాలు దెయ్యాలు మర్రి అని చెప్పాలి నువ్వు. సార్ మనం రెండో టాపిక్లోకి వెళ్తే ఇక లోకేష్ కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి అక్కడ కూలగొట్టిన నిర్మాణాల మీద మేము క్షమాపణ చెప్తున్నాం అంటూ ఒక పక్క క్షమాపణ చెప్తూనే నా సొంత డబ్బులతో కడతా అని చెప్పేసి ఉన్న వాగ్దానం చేసి 24 గంటల్లోనే పని ప్రారంభించినటువంటి దాఖలాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కొంత రాజకీయాల్లో కొంచెం విభిన్నంగా కనిపిస్తున్నాడు లోకేష్ అనే ఒక మాట వస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు కాశీనాయన అన్న సత్రాలని కూలగొట్టడం అనేటువంటి దురదృష్టకరం అండి. అయితే అక్కడ ఏదో ఎవరికి అంతుపట్టం ఏదో ఉంది అక్కడ, సంథింగ్. అర్థమైంది మీకు? అయితే అటవీ భూములు అవి ఆక్రమించి కట్టారు. ఇక ఈ మతానికి సంబంధించి సత్రాలు కట్ట అంటున్నారు కాబట్టి ఎవడు ఏం చేయలేడు అనేటువంటిది ఒక బరితెగింపు ఉందంటారు. కానీ కాశీనాయన అంటే మంచి పేరు ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యాన్నదానం చేస్తున్నారు, చాలా మంచి పేరు ఉంది అక్కడ. భక్తులందరూ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఇటీవల కాలంలో చేశారు. అయితే అది ప్రజల్లో ఆ భక్తుల్లో ఆ సత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా హతాశులయ్యారు, హర్ట్ అయిపోయారు, చాలా బాధపడితే లోకేష్ గారి దృష్టి రాగానే దానికి తిరిగి తన ఖర్చులతోటి పునర్నిర్మాణానికి మొదలుపెట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. అది ఆ విషయంలో తప్పు జరిగింది అక్కడ. ఎవరి వల్ల కానివ్వండి, చట్ట ప్రకారం కొన్ని విషయాల్లో ఎవడు ఏమీ చేయలేడండి. చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. వీళ్ళు లాభైన ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిరివించే ఎందుకంటే మీకు అక్కడ వాకర్స్, మంగళగిరిలో వాకర్స్ విషయంలో కూడా ఇతను ఒక హామీ ఇచ్చాడు పాదయాత్ర అప్పుడు, మీకు అందరికీ ఫ్రీగా వాకింగ్ చేసుకొచ్చి రుసుము గిసుము ఏమి లేకుండా చేస్తా అన్నాడు. దాన్ని అమల్లో పెట్టాలనేటప్పటికీ అది అలా కుదరదండి, ఇది అటవీ చట్టాలు ఉంటాయి, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశమంతా పాలసీ అది ఎవరన్నా కట్టాల్సిందే అన్నారు. సరే అది నేను కట్టేస్తాను, అంతే కదా. ఆ వర్కర్స్కి ఏం కావాలి? డబ్బులు లేకుండా ఫ్రీగా నడుచుకోవాలి అక్కడ. అది ఆ డబ్బులు ఏది ఈయన కట్టేస్తాను అన్నాడు. 5 లక్షలు 6 లక్షలు అవుతుంది సంవత్సరానికి, ఆయన సొంత నిధుల నుంచి ఆయన జేబుల నుంచి కట్టేస్తాను. ఇది ఈ రెండు కూడా లోకేష్ గారికి చాలా ప్లస్ అయినాయి. అలాగే విద్యాశాఖకు సంబంధించి నేను అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు కానీ సభ్యులు కానీ అందరూ కూడా చాలా అభినందనలతో ముంచెత్తారు. అంటే ఊరికే డప్పు కట్టినట్టు కాకుండా నిజంగా మనం చూస్తుంటే వింటుంటే ఇతను తీసుకున్న నిర్ణయాలు ఆచరణ అన్నీ చూస్తుంటే శభాష్ లోకేష్ అని అనిపించేలాగానే ఉంది. ఎందుకంటే ఆ స్కూల్ బ్యాగుల విషయంలో కానీ గత ప్రభుత్వంలో ఎంత వరస్ట్ అగ్లీ ఎంత చిరాగ్గా చేసాడు వ్యవహారం అనేటువంటి స్పష్టంగా చెప్పాడు అతను. చెప్పి ఏం చేయదలుచుకున్నారో ఎలాగ మారుస్తున్నారో దీన్ని ఆ విధానాల మీద అతను అన్నిటికన్నా ముఖ్యంగా స్పందన అండి. ఏదైనా ఒక సోషల్ మీడియా కానీ మీలాంటి ఒక సామాన్యుడు కూడా ఏదైనా సమస్య ఉందంటే దాన్ని స్పందిస్తున్నాడు. ఫస్ట్ రాజకీయ నాయకుడి నుంచి అధికారంలో ఉన్న నాయకుడి నుంచి ఇటువంటి స్పందన అనేటువంటి ఖచ్చితంగా ప్రజలకే మేలు జరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఆ పాఠ్యపుస్తకం భౌతిక శాస్త్రంలో ఇందులోనూ కానీ 9వ తరగతి లేదా 8వ తరగతి భౌతిక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో 9 పేజీలు 8 పేజీలు అన్నీ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ముందు మాటలు. అందులో విచిత్రంగా లక్ష్మీపార్వతి కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ఆవిడ జీవితాన్ని ఏ రకంగా ఆదర్శవంతం, ఆవిడ ఏం చెప్పి అర్హత ఉందా, ఆవిడకి ఎవరికైనా చెప్పి అర్హత ఉందా? ఆ క్యారెక్టర్ అలా ఉండాలా. ఆ చెప్పేవాళ్ళు పరిస్థితి చూస్తే ఆదర్శనీయమైన వ్యక్తులు ఉండాలి అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు బెల్ట్లకి బ్యాగులకి పుస్తకాల మీద ఏంటండి ఇది న్యూసెన్స్? ఆ మొహం చూస్తే చదవబుద్ధి అయితే ఎవరికైనా గంజాయి పెంచుకోవాలని పెడుతుంది, గంజాయి తాగాలని పెడుతుంది, జేబులు కొట్టేయాలని పెడుతుంది, డబ్బులు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళకుండా ఎలా తిరగచ్చు అనేటువంటి దానికి ఆదర్శం అతను. పెడదారి పట్టరు పిల్లలు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నానికి ఒక సామాన్య ఉపాధ్యాయుడు ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు, ఇన్స్పిరేషన్. అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన ఉద్యోగి, ఒక సైంటిస్టు, రాష్ట్రపతి అయ్యాడు. ఇలాగ కొంతమంది ఆదర్శనీయమైన వ్యక్తులు ఉంటారు, జీవితాలు త్యాగం చేసిన వ్యక్తులు ఉంటారు దేశం కోసం. స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు ఉంటారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆత్మవిశ్వాసానికి తెల్లవాడికి గుండెలు చూపించాడు రా బాబు ఆంధ్రకేసరి. ఇటువంటి వాళ్ళు ఆదర్శనీయమైన వ్యక్తులు.
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన, తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళు, బహుభాషా కోవిదుడు పివి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శనీయం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వీళ్ళ ఫోటోలు వేస్తే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారండి? కాబట్టి అతని శాఖ, విద్యాశాఖ తీసుకుని తప్పు చేసేయడము, ఎందుకు వచ్చిందో పోతే అనుకున్న దాంట్లో సరిగ్గా చేయలేము. కంప్లైంట్లు వస్తే అనేక మందితో ముడిపడి ఉంటుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్లో సౌకర్యాలు, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత ఎన్ని తగులుకుంటారో బేరం, పేపర్ లీక్ అయితే మళ్ళీ ఇతను తగులుకుంటుంది బేరం అనుకున్నాం. కానీ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. 6-7 నెలల్లోనే ఈ మాత్రం ఇంప్రూవ్మెంట్ కనపడిందంటే డెఫినెట్గా ఈ టెన్యూర్ పూర్తయ్యేవాడు రాష్ట్రం చాలా చక్కగా నడుస్తుందండి. ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ తిరిగి చూసుకోకలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా పోసాని బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం, ఏకంగా కోర్టులోనే జడ్జి గారితో నాకు బెయిల్ ఇవ్వకపోతే ఇక ఆత్మహత్య శరణ్యం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎట్లా సమ్మతం అంటారు? కేసులో మెరిట్ ఉంటే, లేదంటే లీగల్గా అన్ని ప్రొసీడింగ్స్ కరెక్ట్గా ఉంటే బెయిల్ వస్తుంది. ఆత్మహత్య చేసుకుంటాను బెయిల్ ఇవ్వకపోతే అంటే ఇది ఎక్కడలా లాజిక్ అండి? సాధారణంగా 90% న్యాయమూర్తులు వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారండి. ఈతి బాధలకి, జరుగుతున్న రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. చట్టం ఏం చెప్తుందో, రూల్ ఆఫ్ లా ఏముందో ఆ ఆర్గ్యుమెంట్ని బట్టి వాది ప్రతివాదనలు విన్న తర్వాత ఏ వాదన సబబు అనుకుంటే దానికి మొగ్గుతారు, తీర్పిస్తారు. ఒకవేళ అతనికి బెయిల్ ఇవ్వచ్చని చాలా సమర్థవంతంగా ఆర్గ్యుమెంట్ చేసేయడం కూడా అతని తరపున న్యాయవాది, అది జడ్జి సంతృప్తి పడితే, అది కూడా చట్టం పరిధిలో ఉంటే, అంతకుముందు కొన్ని కేసులు ఉదాహరించుకుని పరిశీలించి అప్పుడు అతను బెయిల్ ఇస్తారు. ఎందులో ఉన్నా జరిగేది ఇదే. సరే, కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి, దానికి అదేం చూడకుండా టపాలమని 14 రోజులు వేస్తారు, ముందు తర్వాత చూసుకుందామని. బెయిలబుల్ కేసులు ఉన్నాయనుకోండి, ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటే చేసి బెయిల్ ఇస్తారు. ఇతనికి బెయిల్ దొరికింది, ఎందుకు దొరకలేదు? ఇంచుమించు అన్ని కేసుల్లోనూ ఒక రోజు అటు ఇట్లన్నీ బెయిల్ వచ్చినాయి. అయితే మళ్ళీ కొత్తగా పీటీ వారెంట్తో ఇంకో కేసులోకి వెళ్ళాడు. అతనికి తగ్గదు. దాన్ని ఏ జడ్జి అని ఏం చేస్తాడో? ఇప్పుడు కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి వదలమన్నారు, కొన్ని కేసుల్లో ఆల్రెడీ పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ బాపట్ల అక్కడికి తీసుకెళ్ళినట్టున్నారు, తర్వాత మళ్ళీ గుంటూరు తీసుకొస్తున్నారు, రేపు పొద్దున శ్రీకాకుళం తీసుకెళ్తారు, ఆ తర్వాత ఇచ్చాపురం తీసుకెళ్తారు. దాన్ని ఏ జడ్జి గారన్నా మీరు అలా తీసుకెళ్తాను కుదరదంటారా? కేసు నమోదు అయితే కేసు నమోదు చేయొద్దని చెప్తారా? రోజుకో రకంగా ఇతను మాట్లాడి పట్టుకొస్తున్నారా? ఎన్ని రకాలు, ఇప్పుడు నేను కూడా చూడండి కొన్ని ఉన్నాయి. ఈ 4-5 ఏళ్ళ నుంచి నేను కూడా కొన్ని చూడలేదు. మరి ఇలా తిరిగేస్తున్నా రైమని బొంగరంలాగా. అయ్యి బాబు ఎంత దారుణంగా మాట్లాడి జడ్జి గారే చూసేయడం, ఈయన అలా బయటకు వదలకుండా బాబు అనాలి. మామూలుగా అయితే నీకు అంత ఒళ్ళు బొలిపు ఎందుకురా, అంత కొవ్వు ఎందుకు నీకు? నీకు ఎవడేం అపకారం చేశాడు? నువ్వు ఈ సమాజంలో ఒక స్థాయి ఉన్నవాడివి, నువ్వు రచయితగా వచ్చేవు, పేరు తెచ్చుకున్నావు, నటుడిగా మారేవు, పేరు తెచ్చుకున్నావు, నిర్మాతగా సినిమాలు తీసావు, దర్శకుడిగా కూడా ఉన్నావు, సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నావు. ఈ రకంగా నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎవడు మాట్లాడాడు? దారిని పోయేవాడు ఏదో ఒకటి మాట్లాడుతూ తాగేసి, వాళ్ళకి అతనికి తేడా లేదా? నువ్వు ఎప్పుడు మన నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనం 10 మంది ఫాలో అవుతున్నప్పుడు మనం తప్పుడు సమాచారం కానీ, అసభ్య సంభాషణ కానీ, దోషణాలు కానీ చేయకూడదు కదా. అవతల వాళ్ళు, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లలు, ఆఖరి దేవాంశని కూడా మాట్లాడుతున్నాడు కదా అతను. ఇవన్నీ జడ్జి గారు చూస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చూసే ఉంటాడు, చూపించే ఉంటారు వీళ్ళు. ఆ కేసు సంబంధించి పెట్టాడు ఇంకొని ఎలా మాట్లాడాడని చూపిస్తారు కదా. అది కాకుండా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నప్పుడు నిన్న మొన్న జర్నలిస్ట్ ఏం చెప్తున్నాడంటే, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారిని చూస్తే కోపం వచ్చేది జడ్జిలు అంటాడు. అలాగే రాదు, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి రాగద్వేషాలు ఏమి ఉండవు. కానీ ఇరిటేషన్ వచ్చేలాగా ఆర్గ్యుమెంట్ చేస్తే సిరాకు వస్తుంది వాళ్ళకి. నువ్వు కోర్టుకు వెళ్ళావనుకో, పై 2 బటన్స్ చెప్పిన ఎలా చూసావనుకో, సానుకూలంగా సరేలే ఇక్కడికి ఎత్తే బెయిల్ ఇద్దాంలే అనుకున్నవాడు కూడా ఎవరు ఇంకో పేజీ ఎక్కువ చదువుతారు ఇతని నేరాలు ఎలాగున్నాయి అంటే. అది ఉంటుంది కొంచెం. ఏంటండి ఇలా బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతాను, నేను తలనేలకేసి కొట్టేసుకుంటానంటే వాళ్ళు ఏమీ స్పందించరండి. కోర్టులు ఏం చేస్తాయంటే వ్యాఖ్యలు చేస్తాయి. తీర్పులు ఇటువంటి వాటిని బట్టి తీర్పులు ఎవరు వ్యాఖ్యలు చేస్తారు, సానుభూతి చూపిస్తారు. అలాగే ఏమనుకోకండి, మీరు నేరం నిరూపణ అవ్వలేదు కదా, 14 రోజులే కదా, మీరు రిమాండ్కి వెళ్ళి రండి, బెయిల్ పెట్టుకోండి, ఇవాళ కాదు ఇంకోసారన్నా వస్తుంది మీకు అని అనునయమేంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆవిడ ఏమంది? ఆ జడ్జి గారు మీరేం నేరం చేసి ఉంటారండి, మీరు మంచివారు, అది ఇదని టపాల్పని 14 రోజులు రిమాండ్ ఇచ్చేవారు కదా. అదేం తప్పు చేయకపోయినాను.
రిమాండ్ శిక్షగా భావించొద్దు అని చెప్పేవారు. అవి వ్యాఖ్యలు వేరు, తీర్పులు వేరు. అలాగే ఇక్కడ కూడా ఇతను నిజంగా తప్పు చేశాడు, దానికి అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ ఆ తర్వాత ముందైతే 14 రోజులు రిమాండ్ వేస్తారు, బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే బెయిల్ అలాగే ఇచ్చారు కదా, ఎక్కడ డిటైన్ చేయలేదు. అయితే లెక్కకు మిక్కిలి కేసులు ఉండడం వల్ల అన్ని చోట్లకి పీటీ వారెంట్ల మీద తీసుకెళ్ళటం అనేట్టు దాన్ని మీరు పీటీ వారెంట్లు పెట్టద్దు, ఇతను తీసుకెళ్ళొద్దు అని ఎవరు చెప్తారు? ఎవడో చెప్పడానికి వీల్లేదు. ఎవరు చెప్తారు, ఎందుకు చెప్తారు, అలా చెప్తారు. రేపొద్దు అందరూ అయిపోయింది నేను కేసు పెడతాను, అందరూ అయిపోయింది ఇంక వెళ్తాడు ఆఖరి అనుకున్నారు అనుకో, నేను పెడతాను కేసు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మ నాన్నని తిట్టాడు, వాళ్ళందరూ చూపించింది కాకుండా ఇంకోటి చెప్తాను, లేదా కులాన్ని తిట్టాడు. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకం పెడుతున్నారు. ఏదో ఇంకోటి దొరుకుద్ది నాకు. ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ఎంత దిగజారాలో అంత దిగజారు మాట్లాడాడు. హీ డిజర్వ్స్. ఇతను ఇలాంటి దానికి వేధింపులు అన్నది దీన్ని, శిక్ష కాదు ఇది వేధింపే. ఈ వేధింపుకి అతను పూర్తిగా అర్హుడు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మనం బోరుగడ వ్యవహారం కూడా చూసుకోవాలి. ఏ బేసిస్ మీద బెయిల్ తెచ్చుకున్నాడు, ఎలా పోయాడు, ఎలా వచ్చాడు అనేది మనం చూడాలి. దాంతోపాటుగా నిన్న మొన్న కొన్ని కీలకం, ఒక జర్నలిస్ట్ రేవతి అనే జర్నలిస్ట్ నిన్న తెలంగాణలో కూడా తన ఛానల్లో రేవంత్ రెడ్డిని చాలా బూతులు తిడుతూ మాట్లాడినటువంటి ఒక వీడియోని ప్రసారం చేసినందుకు ఆవిడని ఇంకో జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. సరే, ఆమె వ్యవహారం కాసేపు పక్కన పెడితే కొంతమంది యూట్యూబర్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో విశ్లేషకులుగా వచ్చేటటువంటి వాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయాల మీద కూడా కొన్ని కేసులు పడుతున్నాయి. సో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ దాము బాలాజీ వంటి వాళ్ళకి, గీతాకృష్ణ వంటి వాళ్ళ మీద కేసులు వాళ్ళు ఎందుకు నమోదు అవుతాయంటే, ఇప్పుడు గీతాకృష్ణ గారి మీద ఆడవాళ్ళ మీద ఏదో హీరోయిన్ మీద కించపరిచాడు అని ఉంటుంది. ఇప్పుడు నీకు కొన్ని విషయాలు పబ్లిక్లో ఆడవాళ్ళ మీద ఆ నింద వేయకూడదండి. ఆ నింద వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, జగమెరిగిన సత్యం, ఆవిడని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు. అవును, ఆవిడ తాలూకు శీలాన్ని శంకించకూడదు. ఒక రాజకీయ నాయకురాలుగా విమర్శ చేయొచ్చు. అలాగే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ని ఎలాగ అసాసినేట్ చేస్తారు? పైగా కోర్టులు, తీర్పులు, చట్టాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే హీరోయిన్ అందరూ కూడా పడుకుంటారు అన్నట్టు వాళ్ళకి ఇష్టమే వెళ్తారు. ఇలాంటివి నేనే ఏదో చూసాను. అతుంది అక్కడే ఆ దాము బాలాజీ స్టూడియోలోనే ఏదో ఎవరో చేస్తుంటే మాట్లాడతాడు అతను. ఈ దాము బాలాజీ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు విషయంలో ఏదో నోటీస్ ఇచ్చినట్టున్నారో, వాళ్ళు కొంచెం బ్రాహ్మా ప్రెస్ అని ఉంటుంది ఒకటి మనకి పాఠాల్లో ఉండి చిన్నప్పుడు. ఆ బ్రాహ్మా ప్రెస్ అంటే పైనుంచి కిందకే ప్రెస్ చేస్తారు, పొగాకు బేళ్ళు అయ్యి అదొకటిని. తర్వాత ఆ బ్రాహ్మా ప్రెస్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు సర్వీసింగ్ స్టేషన్లో రైమని పైకి ఎత్తి కారు అయ్యి అనమాట. ఆ పైనుంచి కింద నుంచి శాండ్విచ్ చేస్తారు. ఇప్పుడు అతను ఎక్కువ మాట్లాడినా ఓవర్ యాక్షన్ చేసి చట్టం ఏమి చర్యలు తీసుకోలేదు అనుకోండి, శాండ్విచ్ కార్యక్రమం కూడా పెడతారు, అందులో అనుమానం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడన్నా సరే. అధికారం ఇక్కడ నీకు ఛానల్ ఉంది, లేకపోతే నేను కూర్చొని మాట్లాడిస్తున్నారు అని చెప్తే ప్రజలు నువ్వు మాట్లాడే దాంట్లో 50% వాస్తవం ఉండాలి. కనీసం నువ్వు అబద్ధాలు మాట్లాడుకో, 50% నువ్వు వాస్తవం ఉండాలి కదా. లేదా నువ్వు ఏదైనా పోరాటం చేస్తున్నావు అన్యాయం మీద, నువ్వు అన్యాయం మీద పోరాటం చేసినప్పుడు ఒక మాట తూలిందంటే అది వేరే కదా. అంతేగాని ఉత్తు పుణ్యాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసరు అతని మీద పట్టుకుని నువ్వు ఏదో చంద్రబాబు గారిని ఏదో అనేసాడు అన్నట్టుగా తమ్మునేల్స్ పెట్టి మాట్లాడిస్తే ఎవడు మడతాడు తీసుకొచ్చి మాట్లాడిస్తే ఫుల్ కోటింగ్ అంటారు దీన్ని. అది కూడా జరుగుద్ది. అది జరగకుండా ఉండాలి. వాళ్ళంతా కూడా లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి మీరు సేఫ్గా చట్టం పరిధిలో వెళ్తున్నారు. శృతి మించితే అది కూడా జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు పోరుగడ్డ విషయం వచ్చాడు, అతను కోర్టులకు సవాల్ విసిరాడు, వ్యవస్థలకు సవాల్ విసిరాడు. అతని వల్ల పోలీసులు ఎంతమంది సఫర్ అయ్యారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు, స్టేషన్లో ఉంచినప్పుడు, జైలుకి తీసుకెళ్తున్నప్పుడు, ఇవాళ ఖైదులో పెట్టిన తర్వాత, రిమాండ్లో ఉన్న తర్వాత కూడా ఆ జైలు అధికారులకి అందరికీ తగులుకుంటుంది బేరం. ఆ జైల్లోంచి కాన్ఫరెన్స్ మాట్లాడాడు అంటున్నారు. ఇది ఎవరు ఇచ్చారు ఏంటి అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, వ్యవస్థలోని చీడ పురుగులు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో జగన్ ప్రేమికులు అనేటువంటిది మనం ఈ ప్రభుత్వం గమనించుకోవాలి. ఇది చాలా ప్రమాదం.
బోరగడ్డ అనిల్ని బయటకు వచ్చి అతను పరారైపోవటం అనేటువంటిది అతనికి సంబంధించినంత వరకు అది పెద్ద నేరమే. కానీ ప్రమాదాన్ని ఎందుకు ఊహించట్లేదు? అతను ఏం చెప్పాడు? అసలు ఏ కేసులో బయట లోపలికి వెళ్ళాడు అతను? జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని లేపేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడలతో సహా చంపేస్తానన్నాడు. అటువంటి వాడు బయటికి అసలు బెయిల్ ఇవ్వకూడదు. ఎలాగిస్తారు బెయిల్? ఏవైతే మాత్రం వాళ్ళు ఆవిడ గాలివా కొడుకులతోటి సంతకాలు పెట్టించేసి జామీన్లు ఇప్పించేస్తే ఆ లాయర్లని చూసుకోవద్దా? ఇలాగే చెప్పుకుంటున్నారు ఊళ్ళో. ఇప్పుడు ఈ మన మాటలు కాదు, ఊళ్ళో అనుకుంటున్నారు గాలిమండా కొడుకుల చేత ఎవడు పడతాడు జామీన్ ఎత్తుంటే ఏంటండి ఇది? ఇలా ఉంది ఏంటండి సిస్టము? ఇంత ఈజీయా జైల్లోంచి వెళ్ళిపోవడం అని అంటున్నారు వాళ్ళు. పై మళ్ళీ వచ్చాడు, వచ్చిన తర్వాత ఇంకా అతనికి ఏ కేసు నుండి బెయిల్ ఇవ్వకూడదు, మళ్ళీ చట్టాలు అంటారు. మళ్ళీ ఇక్కడ వ్యవస్థలు కూడా చాలా మనుషుల్ని బట్టి కూడా వ్యవహరించాలండి. వాళ్ళ నేచరు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని కూడా చూడొద్దా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా జైల్లో వాళ్ళు అధికారులు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు ఏం కనపడతలేదు. యాక్షన్ స్పీడ్గా ఉండాలి, ఆ చర్యలు స్పీడ్గా లేకపోతే మీకు ప్రమాదం కదా. బోరగడ్డ అనిల్ అటువంటి బయటకు వదిలేస్తే ఇప్పుడు పులి ఉంటుందండి మేనేటరు, అటవీ సంరక్షణ ఉంటుంది అటవీ జంతువులకి. కానీ అది మేనేటర్ అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు ఇతను నువ్వు చట్ట పరిధిలోనే ఉండండి, కానీ ఇతను ఇలాంటి దుర్మార్గుడు అయితే మీరు ఏం చేయాలి? పైగా ఇంకో ప్రమాదం ఏంటంటే, నాకేనా జరిగితే లోకేష్కి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకే బాధ్యత అన్నాడు. జగన్మోహన్ రెడ్డి వేసేసి ఖర్చులు వచ్చేయడం కాదు దాంట్లోనూ. దానికి ఎవరి బాధ్యులు? అంత అలవాటు అది కదా, వాళ్ళు చేసి పని అది కదా ఎప్పుడు. మరి అటువంటిప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? ఇంత నిర్లక్ష్యంగా ఎంచుకుంటున్నారు అధికారులు. దీని మీద చర్యలు ఉండాలి కదా. బోరగడ్డ అనిల్కి సంబంధించిన ఎపిసోడ్లో ఈ వ్యవహారాల్లో ఇలాంటి జరగడానికి కారకమైన వాళ్ళు అందరినీ, ఇప్పుడు గవర్నమెంట్ ప్లేటర్లో ఏదైనా పొరపడింది అనుకోండి, అనుకుంటే లేపేయాలా, పక్క తోసేయాలా, లేదంటే రేపు నుంచి ఇదే అలవాటు అయిపోద్ది. అప్పుడు పోలీసులు కూడా కేసులు కూడా పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇన్నాళ్ళు టైం తీసుకున్న తర్వాత కూడా సీతారెడ్డి మీద కోర్టు దొబ్బులు పెట్టింది. కోర్టు దొబ్బులు పెట్టి ఇలా కేసులు పెట్టబెట్టి ఇలా దీన్ని పలసం చేసేసి రేపు పొద్దున సీరియస్ కేసులో కూడా దాని సాంద్రత తగ్గిపోద్ది. చాలా ఒక టీంని పెట్టాలని ప్రత్యేకించి ఒక 10 మంది న్యాయవాదులు ఒక స్ట్రాటజిక్ కమిటీలు ఆడుతుంటే అసలు బిగిస్తే నట్లు మళ్ళా ఆ మిషన్ బోర్డు నుంచి లేస్తే కూడా ఊరు రాకూడదు, అంత గట్టిగా టైట్ చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు చట్టానికి మించి వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు మనుషులు పెట్టేసుకున్నారు. వాళ్ళు ఏదో లైన్లో ఎవరొకరి దగ్గరికి వెళ్తే టపాల్ ముందు వదిలేస్తున్నారు. అది చూసుకొని జాగ్రత్తగా.